ఒరే కుర్రోళ్ళు ఇంకో 2 రోజుల్లో ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా మందికి అయితే చేతులు కుదురుండవు కదా! ఎవరైతే బెట్టింగ్ ఏద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికి ఒక మాట చెప్తా వినండి. ప్రపంచమంతా ఇప్పుడు ఎలా ఉందంటే కష్టపడకుండా ఈజీ మనీకి అలవాటు పడ్డారండి. కష్టపడకుండా మనీ వచ్చేయాలనే చూస్తున్నారు అందరూ కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండిరా, మనం కష్టపడి ఒళ్ళొంచి చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బులే మన డబ్బులు. మిగతావన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్, జోదాలు అనేవి చాలా సింపుల్గా స్టార్ట్ అవుతాయి తెలుసా? ఎలా అంటే ఫ్రెండ్స్ అందరూ వేస్తున్నారు, మనం కూడా వేయాలని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా జస్ట్ 500, 1000 ఇలా స్టార్ట్ చేస్తాం. అది మనకు తెలియకుండానే ఎడిక్షన్లో పడిపోతాం. ఇలా చివరికి అప్పుల పాలైపోయి ఎటూ కాకుండా నాకు అర్థం కాదు. బెట్టింగ్ అంటే ఏంటి? మన డబ్బులు వేరే వాళ్ళకి వెళ్తే వేరే వాళ్ళ డబ్బులు మనకు వస్తాయి. అంతేగాని ఎవ్వరి డబ్బులు కూడా మనకి ఇవ్వరు. ఈ రోజుల్లో ఎవ్వరు తెంగరోళ్ళు అయితే లేరు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం పొరపాటున బెట్టింగ్ వేసి అప్పుల పాలైపోయామంటే అందరూ జాలిపడే వాళ్ళే తప్ప ఎవరైనా సాయం చేస్తారా? చేయరు. కానీ నువ్వు బాగున్నా బాగోకపోయినా ఒకవేళ నీకు ఏదన్నా అయిందంటే మాత్రం మీ అమ్మ నాన్న మాత్రం బాధపడతారు. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఒకసారి బెట్టింగ్ వేసే ముందు ఆలోచించు, ఇంట్లో ఆరోగ్యం బాగాలేని తల్లి తండ్రి ఉన్నారని, నీకేమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటని. ఫైనల్లీ ఇన్ఫ్లుయెన్సర్ అంటే జనానికి ఎంతో కొంత మంచి చెప్పండి, అంతేగాని వాళ్ళని దోచుకోకండి.